ఒకటే అటెంప్ట్ లో ఫస్ట్ టైం నాకు 22 సంవత్సరాల వయసులో సివిల్స్ పరీక్ష పాస్ అయ్యాను. అంటే పరీక్ష పాస్ అవ్వాలి అంటే చదువు మాత్రమే కాదు, వెనకాల బలమైన సంకల్పం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. రీసెంట్ గా ఒక చర్చ జరుగుతుంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి ప్రతి ఒక్కళ్ళు మినిమం 70 అవర్స్ పని చేయాలి, 70 అవర్స్ పని చేయకపోతే దేశం ముందుకెళ్దు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద అసలు వారానికి 70 అవర్స్ ఎవరైనా చేయగలరా, ఆయన ఎందుకు ఇలా ఇంపోజ్ చేస్తున్నారు అందరిపైన, ఆయన ఎందుకు రుద్దుతున్నారు అంటారు. నేనంటాను, మనకి ప్యాషన్ ఉంటే, మన చేసే పనిలో మనకి ఇష్టం ఉంటే 70 అవర్స్ కాదు, అవసరమైతే వారానికి 100 అవర్స్ కష్టపడతాం. అవునా కాదా? మనకి ప్యాషన్ ఇంపార్టెంట్. నచ్చని పని చేస్తున్నామా, నచ్చిన పని చేస్తున్నామా? రీసెంట్ గా నేను ఒక కాన్సెప్ట్ చదివాను, న్యూరోప్లాస్టిసిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి డిసిప్లైన్డ్ గా ఒక లైఫ్ వెళ్తూ ఉందనుకోండి, అంటే ఒక పద్ధతిలో తనకేం కావాలో లక్ష్యం తెలుసు అనుకోండి, ఆ వ్యక్తి ఆ పని చేసి 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 100% తన మైండ్ దానికి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, 5 అవర్స్ కష్టపడితే ఇంకా నెక్స్ట్ కష్టపడలేము, 10 అవర్స్ కష్టపడితే కష్టపడలేము అనుకుంటాం కదా. కానీ కొంతమంది వ్యక్తులు రోజుకి వాళ్ళు అనుకున్న ఇష్టం పడే విషయం మీద రోజు మొత్తం కష్టపడతారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ అప్పుడు తన ఆఫీస్ లోనే డెస్క్ మీద పడుకునేవాడంట. 3 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేదు, పగలంతా పని చేసేవాడు, నిద్ర వచ్చినప్పుడు 2-3 అవర్స్ తన డెస్క్ మీద పడుకునేవాడు, మళ్ళా లేచి పని చేసేవాడు. ఇలాన్ మస్క్ డైరెక్ట్ గా చెప్పాడు, ఈ రోజు ఇలాన్ మస్క్ ప్రపంచంలో టాప్. ఇలాన్ మస్క్ ప్రపంచంలో గవర్నమెంట్స్ మార్చగలడు, కొత్త గవర్నమెంట్స్ తేగలడు. అంత శక్తి ఆ వ్యక్తికి, ఒకే ఒక్క వ్యక్తికి ఎలా వచ్చింది? కేవలం అతను చేసిన కృషి వల్ల, అతను చేసిన హార్డ్ వర్క్ వల్ల. ఇలాన్ మస్క్ ఈ టెస్లా ప్రాజెక్ట్ అప్పుడు, ఒక ప్రాజెక్ట్ అప్పుడు అతని టెక్నాలజీ వేరే వాళ్ళు అడిగారంట, నీకు ఇన్ని వేల లక్షల కోట్లు ఇస్తాం, ఈ టెక్నాలజీ మాకు అమ్మేసాయి. అతను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను నీకు, ఈ టెక్నాలజీ మాకు అమ్మేసాయని చెప్పారంట. అతను మేనేజర్ వచ్చి, సార్ మనం అమ్మేద్దాం, మనకు చాలా డబ్బులు వస్తాయి కదా అంటే, నాకు ఇదంతా ఏం కనిపించట్లా, నా టెక్నాలజీ నాకు ఎంత డబ్బులు ఇస్తుందో నాకేం కనిపించట్లా, నేను మార్స్ కి నా వల్ల, నా రాకెట్స్ వల్ల ఎంత ఫాస్ట్ గా నా రాకెట్ మార్క్స్ కి వెళ్తుందో అదే నాకు కనిపిస్తుంది. అంటే మనకి మధ్యలో ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, మనకి మధ్యలో ఎన్ని ఆశలు వచ్చినా సరే, మన టార్గెట్ మనకి కళ్ళకి కనిపించాలన్నమాట. నేను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ కానీ, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ ఎప్పుడు కూడా టాప్ మార్క్స్ రాలా, జస్ట్ పాస్. నేను 2 ఇయర్స్ కష్టపడి ఒకటే అటెంప్ట్లో ఫస్ట్ టైం నాకు 22 సంవత్సరాల వయసులో సివిల్స్ పరీక్ష పాస్ అయ్యాను. అంటే పరీక్ష పాస్ అవ్వాలి అంటే చదువు మాత్రమే కాదు, వెనకాల బలమైన సంకల్పం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. రీసెంట్గా ఒక చర్చ జరుగుతుంది. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి ప్రతి ఒక్కళ్ళు మినిమం 70 అవర్స్ పని చేయాలి, 70 అవర్స్ పని చేయకపోతే దేశం ముందుకెళ్దు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద అసలు వారానికి 70 అవర్స్ ఎవరైనా చేయగలరా, ఆయన ఎందుకు ఇలా ఇంపోజ్ చేస్తున్నారు అందరిపైన, ఆయన ఎందుకు రుద్దుతున్నారు అంటారు. నేనంటాను, మనకి ప్యాషన్ ఉంటే, మన చేసే పనిలో మనకి ఇష్టం ఉంటే 70 అవర్స్ కాదు, అవసరమైతే వారానికి 100 అవర్స్ కష్టపడతాం. అవునా కాదా? మనకి ప్యాషన్ ఇంపార్టెంట్. నచ్చని పని చేస్తున్నామా, నచ్చిన పని చేస్తున్నామా? మనం ఆ గోల్ మనకు కావాలి అన్నప్పుడు కష్టం మనకు తెలీదు, అది సాధించాలి అన్నప్పుడు ఆ కష్టం మనకు తెలియదు అనమాట. అదే డిసిప్లిన్ అంటాం. రీసెంట్గా నేను ఒక కాన్సెప్ట్ చదివాను, న్యూరోప్లాస్టిసిటీ. ఈ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి డిసిప్లైన్డ్గా ఒక లైఫ్ వెళ్తూ ఉందనుకోండి, అంటే ఒక పద్ధతిలో తనకేం కావాలో లక్ష్యం తెలుసు అనుకోండి, ఆ వ్యక్తి ఆ పని చేసి 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 100% తన మైండ్ దానికి అలవాటు అయిపోయి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, 5 అవర్స్ కష్టపడితే ఇంకా నెక్స్ట్ కష్టపడలేము, 10 అవర్స్ కష్టపడితే కష్టపడలేము అనుకుంటాం కదా. కానీ కొంతమంది వ్యక్తులు రోజుకి వాళ్ళు అనుకున్న ఇష్టం పడే విషయం మీద రోజు మొత్తం కష్టపడతారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాన్ మస్క్, మీ అందరూ తెలుసు, ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్ ఇన్ని ప్రాజెక్ట్స్ కదా. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ అప్పుడు తన ఆఫీస్లోనే డెస్క్ మీద పడుకునేవాడంట. 3 సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేదు, పగలంతా పని చేసేవాడు, నిద్ర వచ్చినప్పుడు 2-3 అవర్స్ తన డెస్క్ మీద పడుకునేవాడు, మళ్ళా లేచి పని చేసేవాడు. ఇలాన్ మస్క్ డైరెక్ట్గా చెప్పాడు, ఈరోజు ఇలాన్ మస్క్ ప్రపంచంలో టాప్.
ఇలాన్ మస్క్ ప్రపంచంలో గవర్నమెంట్స్ మార్చగలడు, కొత్త గవర్నమెంట్స్ తేగలడు. అంత శక్తి ఆ వ్యక్తికి, ఒకే ఒక్క వ్యక్తికి ఎలా వచ్చింది? కేవలం అతను చేసిన కృషి వల్ల, అతను చేసిన హార్డ్ వర్క్ వల్ల. ఇలాన్ మస్క్ ఈ టెస్లా ప్రాజెక్ట్ అప్పుడు, ఒక ప్రాజెక్ట్ అప్పుడు అతని టెక్నాలజీ వేరే వాళ్ళు అడిగారంట, నీకు ఇన్ని వేల లక్షల కోట్లు ఇస్తాం, ఈ టెక్నాలజీ మాకు అమ్మేసాయి, అతను అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను నీకు, ఈ టెక్నాలజీ మాకు అమ్మేసాయని చెప్పారంట. అతను మేనేజర్ వచ్చి, సార్ మనం అమ్మేద్దాం, మనకు చాలా డబ్బులు వస్తాయి కదా అంటే, నాకు ఇదంతా ఏం కనిపించట్లా, నా టెక్నాలజీ నాకు ఎంత డబ్బులు ఇస్తుందో నాకేం కనిపించట్లా, నేను మార్స్కి నా వల్ల, నా రాకెట్స్ వల్ల ఎంత ఫాస్ట్గా నా రాకెట్ మార్క్స్కి వెళ్తుందో అదే నాకు కనిపిస్తుంది. అంటే మనకి మధ్యలో ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, మనకి మధ్యలో ఎన్ని ఆశలు వచ్చినా సరే మన టార్గెట్ మనకి కళ్ళకు కనిపించాలన్నమాట. సో నేను అనుకుంటా ఉంటాను, ఒక వ్యక్తి అనుకుంటే ఒక వ్యవస్థ కన్నా గొప్పగా, ఒక కంట్రీ లీడర్ కంటే గొప్పగా, అంత శక్తివంతంగా అయ్యే శక్తి ప్రతి మనిషికి ఉంది, మనలో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉంది. మనం మనల్ని పరిమితులు విధించుకుంటాం, మన లిమిటేషన్స్ మనమే పెట్టుకుంటాం. ఆ లిమిటేషన్స్ పెట్టకుండా ఉంటే మనం ప్రపంచంలోనే వండర్స్ క్రియేట్ చేయగలం. అలాంటి లిమిటేషన్స్ ఏమి ఒక్కడు కూడా పెట్టుకోవద్దు. మీరు వినే ఉంటారు, ఓలా, ఊబర్, స్విగ్గీ, వీటన్నిటినీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మీలాగా నాలాగా చిన్నగా బిగిన్ అయిన వాళ్ళే. ఒక చిన్న ఐడియాతో, ఒక చిన్న టెక్నాలజీతో వాళ్ళు ప్రపంచాన్ని మార్చేశారు, వాళ్ళ దృష్టిని మార్చేశారు, ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగారు. ఉద్యోగాల కోసం వాళ్ళు పరిగెత్తలా, వాళ్ళే కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించారు. మీరు చూడండి, ఏ కొత్త స్టార్టప్ అయినా ఈ మధ్య ఇండియాలో వస్తుంది కానీ వరల్డ్లో వస్తుంది కానీ, దే ఆర్ నాట్ ఫర్ జాబ్స్. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు చాలా అడుగుతుంటారు, నెక్స్ట్ జాబ్ ఎప్పుడు పడుద్ది, నెక్స్ట్ గ్రూప్ 1 ఎప్పుడు పడుద్ది, గ్రూప్ 2 ఎప్పుడు పడుద్ది, నెక్స్ట్ జాబ్ ఎప్పుడు పడుద్ది. నేను అంటాను, అసలు నువ్వు జాబ్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఎవరో జాబ్ ఇస్తే నువ్వు చేయాలని ఆలోచన ఎందుకు? నువ్వే ఒక లక్షల ఉద్యోగాలు సృష్టించే శక్తి తెచ్చుకో. ఇక్కడున్న ప్రతి యంగ్ పర్సన్ అనుకుంటే కనుక ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితకాలంలో కనీసం 10,000 ఉద్యోగాలు సృష్టించగలరు. మనం ఎక్కడో ఉద్యోగం చేయాలి, మన మైండ్ సెట్స్ ఇంకా ఎలా ఉన్నాయంటే, మన పిల్లలు చదువుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అయిపోవాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, రిటైర్ అయిపోవాలి. ఈ మైండ్ సెట్లోంచి మన తెలుగు కుటుంబాలు ఇంకా బయటికి రావట్లేదు. బియాండ్ దట్ మనం వెళ్ళట్లేదు అనమాట, ఇంకా మనం అక్కడే ఆగిపోయాం. సో థింక్ బియాండ్ దట్, గ్రో బియాండ్ దట్ అండ్ థింక్ బిగ్, థింక్ రిచ్. సో కమింగ్ బ్యాక్, ఒక లైఫ్లో ఒక బ్యాటిల్ అంటే, ఒక ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి ఫైట్ చేయొచ్చు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. జనరల్గా మనం ప్రపంచంలో సినిమాల్లో చూస్తుంటాం, మనిషి జీవితం ఇంత ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, మనిషి ఇంత ఫాస్ట్గా గ్రో అయిపోయాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. నా అదృష్టం ఏంటంటే, చాలామంది యువత నాకు అతి దగ్గరలో ఉండి చాలా సామాన్యమైన పరిస్థితి నుంచి సివిల్స్ కొట్టిన వాళ్ళని కొన్ని వందల మంది నా చుట్టుపక్కల చూశాను. వాళ్ళ యొక్క స్ట్రగుల్ నేను చూశాను. కాబట్టి నాకు తెలుసు, మనం అనుకుంటే మన జీవితాలు ఎంత ఫాస్ట్గా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక రియల్ టైమ్ స్టోరీ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ ఇక్కడ తెలిసి ఉంటారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక అబ్బాయిని, కేరళలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్గా తన దగ్గర పనిచేసుకోవడానికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి పిలిపించారు. స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వితిన్ 1 month ఆ అబ్బాయి ఆయన దగ్గరకు వచ్చేసారు. తన పేరు కృష్ణతేజ, కేరళ క్యాడర్ ఐఏఎస్. ఒకసారి ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళది చిలకలూరుపేట, గుంటూరు జిల్లాలో చిలకలూరుపేట అనే ఊరు అనమాట. నస్రావుపేట దగ్గర మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో తన ఇంజనీరింగ్ చదివాడు. చదివిన తర్వాత తను ఐఏఎస్ అవుదాం అనుకున్నాడు. దానికోసం ఢిల్లీ వెళ్ళాడు. తర్వాత
ఎన్నిసార్లు మెయిన్స్ పరీక్ష రాసినా మెయిన్స్ అవ్వట్లా. దాంతో ఒకరోజు 2012 ఎండ్లో 2012 చివరిలో దగ్గరకు వచ్చాడు. మేడం నేను ఇలా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను, దానికోసం చాలా స్ట్రగుల్ అవుతున్నాను, మెయిన్స్ నాకు రాయటం అర్థం కావట్లేదు అని చెప్పినప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు, నేను సివిల్ సర్వెంట్గా జాబ్ చేస్తున్నాను, అప్పుడే 2013లో నాకు ఒక బాబు కూడా పుట్టున్నాడు. నీ ఒక్కడికి స్పెషల్గా నేను టైం ఇవ్వలేను, క్లాస్ చెప్తా అందరితో పాటు వచ్చి కూర్చో అని చెప్పాను. తను ఏమన్నా అంటే కాదు మ్యామ్, నా కోసం రోజు మీరు కొంత టైం కేటాయించాలి, స్పెషల్గా నాకు టైం ఇవ్వాలి అని చెప్పి. అలా 1 వీక్ మరుసటి రోజు నా సెల్కి మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత మా ఇల్లు తలుపు ఓపెన్ చేస్తే మా ఇంటి మీద గట్టు ఉంది, ఇంటి ముందు అక్కడ కూర్చుని ఉన్నాడు పొద్దున్నే. ఇంకా నాకు చిరాకేసేసింది. సరే నీకు టెస్ట్ పెడతా, ఎవ్రీడే మార్నింగ్, నాకు అసలు పొద్దున్నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటా, ఎవ్రీడే మార్నింగ్ 4:30కి నీకు టైం ఇస్తా, 4:30కి నువ్వు వచ్చి పరీక్ష రాయి, ఒక్కరోజు రాకపోయినా నెక్స్ట్ నీకు ఇంకా ఎగ్జామే పెట్టు, నేను పట్టించుకోనని చెప్పాను. ఆ మరుసటి రోజు నుంచి 365 డేస్ 365 రోజులు ప్రతిరోజు పొద్దున్నే వచ్చేవాడు. వర్షం పడినా, చలి వచ్చినా, జ్వరం వచ్చినా అబ్బాయికి ఏదైనా సంబంధం లేదు. 365 డేస్ ఎవ్రీడే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 4:30 వచ్చి, నేను నైట్ పడుకునేటప్పుడు క్వశ్చన్ పేపర్ రాసి సోఫాలో పెట్టేదాన్ని, వచ్చి రాసేసి ఆన్సర్ షీట్ పెట్టి నైట్ మళ్ళీ 10 o'clock వచ్చి కరెక్షన్ చేయించుకుని వెళ్ళేవాడు. అట్లా 365 డేస్ 365 ఎగ్జామ్స్ రాశాడు. నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చి ఐఏఎస్ అయ్యాడు. అయిన తర్వాత కేరళ వెళ్ళిపోయాడు. కేరళ వెళ్ళిన తర్వాత చాలామంది ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, మీ అందరికీ తెలుసు. రకరకాల రాష్ట్రాలు, అంటే మన రాష్ట్రంలో అందరికి జాబులు రావాలని లేదు, మన వాళ్ళకి అక్కడ, వాళ్ళకి ఇక్కడ కూడా ఉద్యోగాలు వస్తాయి. అవి క్యాడర్ పాలసీ అని ఒక పాలసీ ఉంటుంది అనమాట. అలా తనకి కేరళ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చినా కేరళ వచ్చింది. తర్వాత నేను పెద్దగా టచ్లో కూడా లేను తనతో. ఒకరోజు 2 సంవత్సరాల తర్వాత, తను వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత టీవీ చూస్తున్నాను. టీవీలో తెలుగు అబ్బాయి, ఒక అబ్బాయి కేరళలో అల్లెప్పిలో సబ్ కలెక్టర్గా చేస్తూ, అల్లెప్పిలో ఫ్లడ్స్ వస్తే, వరదలు చాలా ఎక్కువ వస్తే 2 లక్షల మందిని కాపాడాడు 6 గంటల్లో. యునిసెఫ్ వాళ్ళు కూడా వచ్చి అబ్బాయిని ప్రైజ్ చేశారని చెప్పి కృష్ణతేజ నీళ్ళలో దిగి పనిచేసే వీడియో చూపిస్తూ ఉన్నారనమాట. వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించి వెంటనే కాల్ చేశాను. తేజ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను చూస్తున్నాను ఇంతమందికి ఇంత ప్రొటెక్ట్ చేసావు నువ్వేనా, నాకు ఆశ్చర్యం వేస్తుందంటే, మ్యామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ యువర్ స్టూడెంట్ మ్యామ్ అని చెప్పి పెట్టేశాడు. తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి చేసే పనులకి కేరళ వ్యాప్తంగా అబ్బాయి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ గారి దగ్గర తను పనిచేస్తున్నారనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీరాజ్ కమిషనర్ అయ్యారు ఈ మధ్య. సో దట్స్ హౌ ఒక వ్యక్తి జీవితం 2014 నుంచి 2024 మధ్య 10 సంవత్సరాల్లో ఒక సామాన్య యువకుడు దేశవ్యాప్తంగా, ఆ తర్వాత నాకు చాలామంది చెప్పారు, చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళందరూ, మేము తీసుకుందాం అనుకుంటున్నాం కృష్ణతేజని, మీ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళిపోయారు మీ రాష్ట్రంలో, అలా చెప్తూ వచ్చారనమాట. నాకు అనిపించింది, అంటే ఒక చిన్న అబ్బాయి, ఒక నార్మల్ అబ్బాయి 10 సంవత్సరాల్లో ఇండియాలో ఇంతమంది అతను చేసిన పని గుర్తించారంటే, ఒక మనిషి అనుకుంటే తన తలరాతను తనే మార్చుకోగలడు. తనకి ఆ శక్తి ఉండాలి, ఆ యుక్తి ఉండాలి, ఆ కష్టపడే తత్వం ఉండాలి, ఆ ఫోకస్ ఉండాలన్నమాట. నేను ఇలా నా కళ్ళ ముందు మారిపోయిన జీవితాలు కొన్ని వందలు చూసిన తర్వాత నాకు పెద్దగా సినిమాలు చూడటం అంత ఇంట్రెస్ట్ అనిపించలా. చిన్నప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి తెలుసా, రియల్ హీరోస్, నిజమైన హీరోస్, నిజమైన మనుషులు నా చుట్టూ ఉన్నప్పుడు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అంటే మన పిల్లలేనా, మన వాళ్ళేనా వీళ్ళు ఇంత స్థాయికి వచ్చారా అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ ఇక్కడున్న యూత్ అందరూ చెప్తున్నాను, మనం తక్కువ అనుకుంటాం మన గురించి, మనం ఇంతే. అదే కృష్ణతేజ స్థాయిలో మీరు ఉండుంటే తను కంప్యూటర్ ఇంజనీర్ అయిపోయాడు, ఈజీగా సాఫ్ట్వేర్ అయ్యి అమెరికా వెళ్ళిపోయాడు. చాలామంది ఏంటి సెటిల్ అయిపోదాం, అమెరికా వెళ్ళిపోదాం ఇంకా చాలా అనుకుంటారు, కానీ తను అలా కాదు. తను నించున్నాడు, దేశం కోసం నించున్నాడు, కేరళ కోసం నించున్నాడు, ఇప్పుడు ఆంధ్ర కోసం వచ్చాడు. దట్ ఈస్ హౌ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. అలా మీరు మార్పు తేవచ్చు, తెచ్చే శక్తి మీ అందరి చేతికి ఉందన్నమాట. సో అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇలాంటి కథలు చూస్తుంటే నా లైఫ్లో చాలామంది అడుగుతారు, మీరు ఇంకా చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా, ఇంకెందుకు కష్టపడుతున్నారు, ఎందుకు ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మన చుట్టూ యువత ఉన్నప్పుడు
ఆ యువతలో ఇంత శక్తి ఉన్నప్పుడు మనం కొంచెం ఒక మాట చెప్తే వాళ్ళు ముందుకెళ్తారన్న మనకి ఆశ కలిగినప్పుడు ఖచ్చితంగా నిద్ర పట్టదు. నాకు అనిపిస్తుంది ఇంకా చాలామంది యువతకి ఇంత శక్తి ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి మనం అనుకుంటే గనక దేశం విదేశాల్లో అన్ని మంచి పనులు చేసే శక్తి మనకుంది. ఒక యువకుడు అనుకుంటే, ఒక 20-25 ఇయర్స్ మధ్య ఉన్న ఒక వ్యక్తి అనుకుంటే కనీసం 1,00,000 మందిని ఇంపాక్ట్ చేసే శక్తి ఉంది. అది మీ చేతుల్లో ఉంది. అది చెప్పడానికే ఇంపాక్ట్ ఇక్కడ దాకా రావటం కానీ, మేమందరం ఇక్కడ దాకా రావటం కానీ, ఇలా మెగా ఇంపాక్ట్ ఇక్కడ చాలామంది స్పాన్సర్ చేసి ఇక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కానీ ఇదంతా జరుగుతున్న కారణం దిస్ ఈజ్ ద థింగ్. మీ అందరికి ఇంత శక్తి ఉంది. ఆ శక్తిని మనం తక్కువ అనుకుంటాం. ఈవెన్ నేను చిన్నప్పుడు ఒక పెద్ద అంటే ఆల్మోస్ట్ నన్ను అందరు డంబ్ అనుకునేవాళ్ళు. ఈ అమ్మాయికి ఏమీ రాదు, ఏం మాట్లాడటం రాదు, ఈ అమ్మాయికి ఏమీ తెలీదు, అయ్యో పాపం వాళ్ళ అమ్మ అన్నం పెడితే తిని చనిపోద్ది, ఇలానే బతుకుద్ది, ఏదో ఒక మూల కూర్చుని ఏదో పేపర్లు చదువుకుని బతికేద్దాం అనుకున్నారు. కానీ నాకు అలా బతకాలనిపించలేదు. బతికితే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అలా బతకాలనిపించింది. ఇదే నా లైఫ్ అనిపించింది. అంటే మనం అనుకుంటే మన లైఫ్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా మౌల్డ్ చేసుకోవచ్చు అని నాకు తెలుసు. ఇందాక నేను పొద్దునే మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఫోన్ ఆన్ చేసేటప్పటికి నాకు ఒక పాప, నాకు చాలా ఇష్టం, తను మౌర్య రెడ్డి అని చెప్పి నాకు మెసేజ్ ఉంది, మ్యామ్ మీరు తిరుపతి వస్తున్నారా, ఇప్పుడే చూసాను పోస్టర్ అని చెప్పి. అవును అంటే నేను ఇక్కడే ఉన్నా మ్యామ్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి అని. నేనన్నా మౌర్య ఇక్కడున్నామని. మీకు తెలుసా తన స్టోరీ? మీకు మున్సిపల్ కమిషనర్ వాళ్ళది కడప దగ్గర ఒక పల్లెటూరు. మౌర్య వాళ్ళ ఫాదర్ ఆ ఊరికి సర్పంచ్. అయితే జనరల్గా ఆడపిల్లల్ని మన కుటుంబాల్లో ఏం చేస్తారు, డిగ్రీ అయిపోవాలి, పెళ్లి చేసేయాలి. కానీ మౌర్య కోరిక ఏంటంటే ఐఏఎస్ అవుదామని చెప్పి. వాళ్ళ అమ్మ నాన్న నాకు తెలిసి ఇంకా తను ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళమ్మ బయట మౌర్య కోసం బయట కూర్చుని 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసేది. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా 3-4 ఇయర్స్ పాటు తన ప్యాషన్ కోసం తను చదివిస్తే ఆ అమ్మాయి 100 ర్యాంక్, ఆల్ ఇండియా 100th ర్యాంక్ వచ్చి ఐఏఎస్ అయింది. కడప జిల్లా నుంచి ఆంధ్ర క్యాడర్ వచ్చింది. నాకు ఈరోజు పొద్దున్న తెలిసిన తను తిరుపతిలో ఉంది అని చెప్పి. ఓకే, తన ఇంపాక్ట్ ఏంటి తెలుసా? ఒక ఆడపిల్ల ఆ స్థాయికి వస్తే మౌర్య పాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఆ చుట్టుపక్కల ఆడపిల్లలందరూ, ఆ చుట్టుపక్కల విలేజెస్ పేరెంట్స్ అందరూ కూడా, మేడం మా అమ్మాయిని బాగా చదివించాలనుకుంటున్నాం, మా పాపను బాగా చదివించాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆ మౌర్యని చూడండి మ్యామ్ ఎంత బాగా పేరు వచ్చిందో అమ్మాయికి, ఎంత స్థాయికి వెళ్ళిందో. ఒక ఆడపిల్ల ఆ స్థాయికి వెళ్ళిందంటే మా పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు అనమాట. అంటే ఒక అమ్మాయి మన చుట్టుపక్కల ఉన్న ఒక అమ్మాయి అవ్వగలిగితే కొన్ని వందల మంది అమ్మాయిలకి అమ్మాయి ఇన్స్పిరేషన్ అవుతుంది. సో ఒక ఆడపిల్ల అంత ఇండిపెండెంట్గా బతికితే ఎంత గొప్ప విషయం అది. మనం ఇక్కడ ఆపేద్దాం ఇది చాలు అనుకోకుండా ఆ స్థాయికి మీరు చూడండి. మీ చుట్టుపక్కల ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కథ నాకు తెలుసు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో తన కోసం, తను ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే నాకు ఎంత మార్నింగ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దట్స్ హౌ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్, యూ కెన్ బ్రింగ్ ఏ చేంజ్. మనం అనుకుంటే మనం ఆ మార్పు తేగలం, మనం అనుకుంటే మనం ఆ చేంజ్ తేగలం. కానీ మనుషులందరూ ముఖ్యంగా యంగ్ పీపుల్ ఫేస్ చేసేది డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మేజర్గా ఇప్పుడు నేను చాలామంది యూత్లు చూసేది మనం చేయగలమా అని ఒక ఇన్ఫీరియారిటీ. రెండోది పోస్ట్పోన్మెంట్. ఇవన్నీ ఎక్కువ చేస్తాం, దానివల్ల మనం విఫలం అవుతాం. నేనేం ఆలోచిస్తానో తెలుసా? ఈరోజు పడుకునేలోపు నాకంటే ఎవరు కష్టపడకూడదు, నాకంటే ఎవరు వర్క్ చేయకూడదని అంత ఇంకా లాస్ట్ నా ఎనర్జీ పూర్తయిందని టైంలో నిద్రపోతాను. సో దట్స్ హౌ ఐ వర్క్. అదే మ్యాక్సిమం నేను చేసే ఎఫర్ట్ అనమాట. అండ్ చాలామంది అనుకుంటారు ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేస్తే గెలుస్తామని. అది తప్పు. కేవలం హార్డ్ వర్క్తో గెలవరు. భూమి మీద హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం చెప్పి పెంచుతాం తెలుసా? హార్డ్ వర్క్ చేయండి, విల్ సక్సీడ్ అంటాం. కాదు, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ స్మార్ట్ వర్క్. అది ఖచ్చితంగా నేర్చుకోండి. రోజులో ట్రెండ్ మారిపోయింది. మనం సక్సెస్ అవ్వాలంటే స్మార్ట్ వర్క్ అవసరం. స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్కి తేడా ఏంటి? హార్డ్ వర్క్ అంటే పని చేస్తూనే వెళ్ళటం,
స్మార్ట్ వర్క్ అంటే మన గోల్ అచీవ్ చేయడానికి ఎటువంటి వర్క్ చేయాలో తెలిసి దానికోసం టార్గెటెడ్గా వర్క్ చేసి ఇంతకుముందు చేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుని తప్పులు చేసిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఆ ప్రకారం మనం వెళ్తే దాన్ని స్మార్ట్నెస్ అంటారు. సో స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడున్న యువత వితిన్ 10 years 10 సంవత్సరాల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రపంచం కనిపించదు మీకు. ద న్యూ ఎరా ఈజ్ ఏఐ ఎరా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అదే మన ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. మీరు అనుకున్న ఇప్పుడున్న ఉద్యోగాలు ఇప్పుడున్న మోడల్స్ అప్పుడు ఉండవు. సో మీరు ఏది చదవాలన్నా ఏది చేయాలన్నా ఏఐతో కనెక్ట్ అయిన ఎరానే వెళ్ళండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కనెక్ట్ అయిన ఎరాలో వెళ్ళండి. మనం వింటూ ఉంటాం కదా జెన్ ఎక్స్, జెన్ జీ, జెన్ వై అని. మీకు తెలుసా 2025 January 1 నుంచి కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది. 2025 January 1 నుంచి కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది తెలుసా? జెన్ బెటా. ఈ 2025 January 1 నుంచి నెక్స్ట్ 2039 వరకు పుట్టే వాళ్ళందరినీ మనం జెన్ బెటా అని పిలుస్తాం. ఈ జెన్ బెటా ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా? టెక్నాలజీ హ్యూమన్ లైఫ్కి తేడా లేదు. లైఫే టెక్నాలజీ, టెక్నాలజీ లైఫ్. అన్నీ కరెక్ట్గా వెళ్తే ఇప్పుడున్న ఉద్యోగాల్లో 90% ఉద్యోగాలు 10 ఏళ్ళ తర్వాత ఉండవు. మీరు ఏం చేస్తే 10 ఏళ్ళ తర్వాత రిలవెంట్గా ఉంటారు, ఏది చేస్తే 10 సంవత్సరాల తర్వాత స్ట్రాంగ్గా ఉంటారంటే మీ లైఫ్ని ఏఐతో ఇంటిగ్రేట్ చేసుకుంటే, మీరు చదివే చదువుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటేనే మీరు చేసే దానిలో పర్ఫెక్ట్గా ఉంటారు. సో కమింగ్ ఎరా ఈజ్ ద ఏఐ ఎరా. సో యూత్ స్టార్ట్ డూయింగ్ స్మార్ట్ వర్క్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో. ఏఐ అనేది ప్రపంచాన్ని నడిపించే శక్తి అవుతుంది. కమింగ్ బ్యాక్, చాలామంది అనుకుంటారు మనకు ఒక ఛాలెంజ్ ఉంది, మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువుకోలేదు, పెద్ద అయ్యాక మనం అంత స్ట్రాంగ్గా చదవగలమా లేదా అని చెప్పి. మీకు ఇక్కడ ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను. ఒక 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఇంపాక్ట్ కూడా తను తీసుకొచ్చాను నేను. తన పేరు స్మరణ్ రాజ్. అబ్బాయి పేరు స్మరణ్ రాజ్. చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుతాడు. స్కూల్లో టాపర్, కాలేజీలో టాపర్, ఐఐటి మెడ్రాస్లో టాపర్. తనకి మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒకసారి సడన్గా ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు కింద పడిపోయాడు. తెలియకుండా అన్కాన్షియస్ అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఈ బాబుకి బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది అని చెప్పి చాలా అవర్స్ అబ్బాయికి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి అబ్బాయి స్కల్ తీసి కొన్ని రోజుల పాటు 20-30 days అబ్బాయి పొట్టలో పెట్టారు. అబ్బాయి కంప్లీట్ కోమాలో ఉన్నాడు. తర్వాత మళ్ళీ సర్జరీ చేశారు. చేసిన తర్వాత 2 years బెడ్ మీద ఉన్నాడు. 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాడు. 3వ సంవత్సరం తనకి లేవటానికి కూర్చోడానికి ఓపిక వచ్చింది. ఓపిక రాగానే నేను ఏదైనా చేయాలి, ఇలా కాదు, ఎందుకంటే బాగా చదువుకున్న వ్యక్తి, ఐఐటిఎన్, కానీ సడన్గా బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చింది. ఆ ఓపిక రాగానే హైదరాబాద్లో చాలా చోట్లకు వచ్చాడు. నాకెవరో బాగా దగ్గర వాళ్ళు పరిచయం చేస్తే దగ్గరకు వచ్చాడనమాట. మేడం నేను ఐఏఎస్ చదువుదాం అనుకుంటున్నాను, నా పరిస్థితి ఇదే అని చెప్పి. ఆ తర్వాత అబ్బాయికి రాయటం రాలా, స్క్రిప్ట్ చెయ్యి పనిచేయలేదన్నమాట. వాళ్ళ అమ్మ అబ్బాయికి స్క్రైబ్గా రాసి పెట్టింది. ఆవిడ డిగ్రీ చదివి అప్పటికి 20 సంవత్సరాలు అయింది. తనంత ఫాస్ట్ రాయలేదు, తనంత బాగా కూడా రాయలేరు. కానీ అబ్బాయి కోసం తను నేను పెట్టే ప్రతి ఎగ్జామ్ 50 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసింది ముందు. తర్వాత ఆ అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ అయ్యాడు. మీకు తెలుసా? బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చి హాస్పిటల్లో 2 సంవత్సరాలు ఉండి నెలల పాటు కోమాలో ఉండి బయటకు వచ్చి తర్వాత హీఈస్ ఇంటూ ఐఏఎస్. ఇప్పుడు నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్. కృష్ణా జిల్లా దగ్గర ఉన్న, విజయవాడ దగ్గర ఉన్న నూజివీడు ఉంది కదా, అక్కడ అబ్బాయి సబ్ కలెక్టర్గా చేస్తున్నాడు అనమాట. అంటే హౌ ఒక లైఫ్ని మిరాక్లెస్కి ఎలా మార్చుకోవచ్చు, ఒక లైఫ్ని ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు,
ఒక లైఫ్ని ఏ విధంగా ముందుకు నడిపించుకోవచ్చు అనేది మన చేతిలో ఉంటుంది. మనం అనుకుంటాం దేవుడు తలరాత రాస్తాడు అని, కానీ నేనంటాను దేవుడు రాసిన రాత కూడా మార్చే శక్తి మనిషికి ఉంటుంది అని చెప్పి. గాడ్ ప్రపోజెస్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాం కదా. గాడ్ ప్రపోజ్ చేసినా చేయకపోయినా, గాడ్ డిస్పోజ్ చేసినా చేయకపోయినా, మ్యాన్ ప్రపోజెస్, మ్యాన్ ప్రపోజెస్, మ్యాన్ ప్రపోజెస్ అండ్ మ్యాన్ కంప్లీట్స్ ద టాస్క్. మ్యాన్ హ్యాస్ దట్ పవర్ టు కంప్లీట్ ద టాస్క్. మనిషికి ఆ శక్తి ఉంటుంది. తన తలరాతను తను రాసుకునే శక్తి, తన తలరాతను తను మార్చుకునే శక్తి కేవలం మనిషికే ఉంటుందని నేను నమ్ముతాను. అయితే కొన్ని ఈ మధ్య చెప్తున్నాను బయటికి, కొన్ని టెక్నిక్స్ మీకు చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఇది పాటిస్తే, ఇది పాటించడం కొంచెం చాలామంది బతికిస్తారు, కానీ ఇది పాటిస్తే మీ జీవితాలు అద్భుతాలు చూస్తారు. ఇది నేను పాటించిన టెక్నిక్స్ అన్నమాట. దీన్నే పాజిటివ్ మైండ్ సెట్ విజువలైజేషన్ టెక్నిక్స్ అంటాం. పాజిటివ్ మైండ్ సెట్ విజువలైజేషన్ టెక్నిక్స్ అంటాం అన్నమాట. ఏంటి పాజిటివ్ మైండ్ సెట్ విజువలైజేషన్ టెక్నిక్స్ అంటే, మనకి పొద్దున్నే నిద్రలేవంగానే కానీ, నైట్ నిద్రపోతున్నప్పుడు కానీ, మార్నింగ్ నిద్రలేవంగా కానీ, నైట్ నిద్రపోతున్నప్పుడు కానీ, అలా ఉన్నప్పుడు మన మైండ్ సబ్కాన్షియస్లో ఉంటుంది అనమాట. జస్ట్ ఇంకా నిద్ర వచ్చే టైంలో నీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఒక పిక్చరైజేషన్ చేసి సేమ్ అదే పిక్చర్ నీ మైండ్లో అనుకో. ఉదాహరణకి నువ్వు కలెక్టర్ అవుదాం అనుకున్నావు, నువ్వు కలెక్టర్ అయినట్టు, బాగా యాక్టివ్గా పనిచేసినట్టు, ఎగ్జాక్ట్గా నిన్ను నువ్వు అలా ఊహించుకో, నిజంగా జరిగినట్టు ఊహించుకో. ఇది ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు, మార్నింగ్ నిద్రలేసేటప్పుడు నీకు నువ్వు సొంతంగా ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళి మెడిటేషన్ చేసుకో. నువ్వు ఏది ఊహించుకుంటే, ఎగ్జాక్ట్గా రియల్ టైంలో ఊహించుకుంటే, రిపీటెడ్గా ఆ ప్రాక్టీస్ చేస్తే కొన్ని నెలల పాటు ఖచ్చితంగా మనసా వాచ కర్మణ నువ్వు అలా ఉంటే నీకు నీ లైఫ్ రియల్ టైంలో అది నీకు ఎదురవుతుంది. ఇది చాలామంది సరిగ్గా చేయలేరు. బికాజ్ ఒకరోజు గుర్తుంటుంది, 10 రోజులు మర్చిపోతారు. అలా కాకుండా కంటిన్యూస్గా మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి, చాలా చేంజెస్ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొంతమందికి ప్రధానమైన సమస్య ఫోకస్ ఎందుకు పెట్టలేకపోతున్నాం, ఫోకస్ ఎందుకు ఉండదు మనిషికి అనుకుంటుంటారు. నేను ఒకటి చెప్తాను, నేను ఈరోజు ఈ పని చేయాలనుకుంటే డివేట్ అవ్వను, అదే పని చేస్తాను. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా అదే పని చేస్తాను, ఎంత చేంజెస్ వచ్చినా అదే పని చేస్తాను. అండ్ మామూలుగా ఒక చోట కూర్చుని ఒక 2-3 అవర్స్ ఒక చోట కూర్చుని ఒక మాటలు వినటమే కష్టం. నేను లాస్ట్ 20 years నుంచి ఇదే వీల్ చైర్లో ఇలానే కూర్చుని దాదాపు ఎవ్రీడే 10 to 15 అవర్స్ పని చేస్తాను. అది మనం ఎదుటి వాళ్ళ షూస్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీకంటే నేను ఎప్పుడు అనుకుంటా, నాకంటే కష్టపడేవాళ్ళు ఇంకా ఉన్నారు, నాకంటే పోరాడేవాళ్ళు ఇంకా ఉన్నారు. మీరు వినే ఉంటారు, స్టీఫెన్ హాకింగ్ విన్నారా? స్టీఫెన్ హాకింగ్ అని చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఒక మాట కూడా అంటారు, వచ్చే 1000 సంవత్సరాల తర్వాత మానవాళి భూమి మీద ఉండలేదు, వాళ్ళు వేరే గ్రహం ఎత్తుక్కోవాలి, ఎందుకంటే భూమి అంతా కలుషితం అయిపోతుందని చెప్పి. ఆయన మాట్లాడలేడు, సరిగ్గా కూర్చోలేరు, నడవలేరు, ఏమీ చేయలేరు, చేతులు పనిచేయవు, 2 ఫింగర్స్ పనిచేస్తాయి, ఓన్లీ 2 ఫింగర్స్ పనిచేసి ఆయన ప్రపంచంలోనే ఐన్స్టీన్, న్యూటన్ కన్నా గొప్ప సైంటిస్ట్ ఎలా అయ్యాడు? 2 ఫింగర్స్ ఆయనకు పనిచేసేది. కంప్లీట్ వీల్ చైర్, బట్ వరల్డ్స్ టాప్ మోస్ట్ సైంటిస్ట్ అనమాట ఆయన, స్టీఫెన్ హాకింగ్. మీరు ఆయన కథ చదవండి. ఆయన ఒక మాట అంటాడు, తనువు మొండికేస్తే తల గదమాయిస్తుంది అని. తనువు సహకరించదు అంటే బాడీ కోఆపరేట్ చేయకపోయినా విల్ పవర్తో ప్రపంచాన్ని మొత్తం గెలవచ్చు అని చెప్పి. మన బాడీ సహకరించకపోయినా, బాడీ మొత్తం యూజ్లెస్ అయిపోయినా, విల్ పవర్ ఉంటే చాలు ప్రపంచాన్ని గెలవచ్చు అని చెప్పి స్టీఫెన్ హాకింగ్, ఆయన రియల్ టైమ్ ఎగ్జాంపుల్. రీడ్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్. మీరు స్టీఫెన్ హాకింగ్ గురించి చదవండి. అండ్ చాలామంది డొనాల్డ్ ట్రంప్ విన్నారా? ఎవరు డొనాల్డ్ ట్రంప్? డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్. జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనగానే ఏమంటారు?
చాలామంది కాంట్రవర్షియల్ పర్సన్, నవ్వుతుంటారు ఆయన గురించి, చాలా డిఫరెంట్గా మాట్లాడతారు అంటుంటారు కదా. ఆయన వయసు ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ ఈజ్ నియర్ టు 80. 80 సంవత్సరాల వయసు. ఆయన పొలిటికల్ క్యాంపెయినింగ్ ఎన్ని అవర్స్ పనిచేస్తాడు తెలుసా? ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడతాడు తెలుసా? మనం ప్రతి మనిషిలో కాంట్రవర్సీస్ చూస్తాం, కానీ వాళ్ళలో ఉన్న స్ట్రెంత్ గమనించండి. హీఈస్ టాప్ మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, బిలియనీర్ ఇన్ ద వరల్డ్, టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ అమెరికా. చాలా పెద్ద పెద్ద కాంట్రవర్సీస్ అని ఆయన చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ ఆయన ఇన్ని కాంట్రవర్సీస్లో అమెరికన్ సుప్రీంకోర్టు ఇండిక్ట్ చేసిన ప్రెసిడెంట్ అని, ఆయన పైన కేసులు ప్రూవ్ అయినాయి, ఆయన పైన కేసులు కూడా ప్రూవ్ అయినాయి. కానీ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా మళ్ళా గెలిచాడు. ఎలా? అదే వాళ్ళలో ఉన్న పట్టుదల. మనం టేక్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఆ స్ట్రెంగ్త్, ఆ విల్ పవర్. 2 ట్యాగ్ లైన్స్ వాడాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా, సేవ్ అమెరికా. సో 2 ట్యాగ్ లైన్స్తో ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ మళ్ళా ఎలెక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్గా. సో ఒక్కసారి మీరు మనుషులు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తారు, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తారు, ఏ ఏజ్లో కూడా ఎంత కష్టపడతారు, ఒకసారి మీరు ఆలోచించండి. అలానే మన ప్రైమ్ మినిస్టర్ ఈ రోజుల్లో 30 సంవత్సరాల వయసున్న వ్యక్తి మన ప్రధాని మోడీ గారితో పోటీ పడగలరా? ఆయన రోజువారీ అటెండ్ అయ్యే ఈవెంట్స్ చూడండి, ఆయన అటెండ్ అయ్యే మొత్తం ఫంక్షన్స్ చూడండి. నేను చాలామందిని గమనిస్తూ ఉంటాను, హౌ దే ఆర్ వర్కింగ్, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు. మనం యుగ పురుషుడు అని పిలుస్తుంటాం ఎన్టీ రామారావు గారు. రోజు పొద్దున్నే 3:30కి లెగుస్తారు. ఈ రోజులో ఎంతమంది 3:30కి లేచి రోజుకి 15 గంటలు పనిచేస్తారు? ఎందుకు వాళ్ళు యుగ పురుషులు అవుతారు? ఎందుకు వాళ్ళే మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు? అవి నేర్చుకుందాం. నేను ఎప్పుడు డిమోటివేట్ అయినా, ఎప్పుడు డిసప్పాయింట్ అయినా, ఎప్పుడు నేను ఇంకా తక్కువ పని చేస్తున్నాను ఫీల్ అయినా, నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తాను. చూసేటప్పుడు మనుషులు జడ్జ్ చేయను. గుర్తుపెట్టుకోండి, తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది, మనలో ఏ పాపం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి, ఏ నేరం చేయని వాళ్ళు ఎవరో చెప్పండి అని. భారతదేశంలో మహాత్మా గాంధీకి, మదర్ తెరిసాకి కూడా తప్పులు పట్టే రోజులు ఉన్నాయి. కాబట్టి నేను తప్పులు పట్టను, వాళ్ళు మంచి తీసుకుంటాను. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ లీడర్ ఎవరు తెలుసా? జయలలిత. నాకు జయలలిత అంటే చాలా ఇష్టం. రీజన్ తెలుసా? ఆవిడ చాలా సందర్భాల్లో చాలా స్ట్రాంగ్ ఉమెన్గా ప్రూవ్ చేసుకుంది. ఒక మాట అంటుంది ఆవిడ ఎప్పుడు, ఐ హ్యావ్ వన్ ఓవర్ 2 వరల్డ్స్. నేను 2 ప్రపంచాలని గెలిచాను. ఒకటి సినిమా ప్రపంచం, రెండోది రాజకీయ ప్రపంచం. 2 కూడా మేల్ డామినేటెడ్, 2 కూడా ఆడవాళ్ళని ఎక్కువ రానిన ప్రపంచాలు. కానీ నేను పోరాటం చేసి గెలిచానంటది ఆవిడ. సో ఆవిడలో మంచి తీసుకుందాం, ఇందిరాగాంధీలో మంచి తీసుకుందాం, సావిత్రిబాయి పూలేలో మంచి తీసుకుందాం, మహాత్మా గాంధీలో మంచి తీసుకుందాం. అంతెందుకు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఆయనలోంచి మంచి తీసుకుందాం. సో దట్స్ హౌ గ్రేట్ పీపుల్ వర్క్. నేను ఈ పార్టీయా ఆ పార్టీయా వీళ్ళ వాళ్ళ అని చూడండి. ఐ విల్ యాక్చువల్లీ టేక్, నేను వాళ్ళలో ఉన్న ప్రతి పాజిటివ్ థింగ్, ప్రతి మంచిని తీసుకుంటాను. నాకు చాలా నచ్చుతాయి కూడా వాళ్ళు చేసే పనులు. అండ్ ఫైనలీ మీకు ఇంకొక గొప్ప వ్యక్తి గురించి అంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ, దీనిలో స్టీవ్ జాబ్స్. విన్నారా స్టీవ్ జాబ్స్ పేరు? స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్. మనం వాడే యాపిల్ ఫోన్స్ ఉన్నాయా, యాపిల్ ఫోన్స్, యాపిల్ ఐప్యాడ్స్, కంప్లీట్ యాపిల్ ప్రోడక్ట్స్, ఆ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అన్నమాట. స్టీవ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో యాపిల్ ఫౌండర్, తను ఒక మాట అంటాడు, స్టే హంగ్రీ స్టే ఫూలిష్. స్టే హంగ్రీ అండ్ స్టే ఫూలిష్ అని అంటాడు అనమాట. అంటే ఇఫ్ యు ఆర్ బోర్న్ రిచ్, ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఇఫ్ యు డై పూర్, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అని. వాట్ యు మీన్ బై దాట్? ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్, ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్. ఇఫ్ యు డై పూర్, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. అక్కడ పూర్ అంటే పావర్టీ అంటే పేదరికం అని కాదు. పుట్టుకతో నువ్వు పేదవాడైతే నీ తప్పు కాదు, కానీ చనిపోయేటప్పుడు కూడా నువ్వు పేదవాడైతే నువ్వు తప్పు. అంటే డబ్బులు లేకపోవడం అని కాదు పేదరికం అంటే. చనిపోయేటప్పుడు కూడా నీ జీవితంలో చెప్పుకోవడానికి ఏది లేదన్నప్పుడు అది ఖచ్చితంగా నిజమైన పేదరికం అవుతుంది అనమాట. సో స్టీవ్ జాబ్స్ ఒక హిప్పీ లైఫ్, పేరెంట్స్ లేవు సరిగ్గా, అడాప్టెడ్ బేబీ, కానీ తను
యాపిల్ అనే కంపెనీని స్థాపించి యాపిల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చి మధ్యలో చనిపోతాడానికి క్యాన్సర్ వచ్చి. బట్ హీ ఫాట్ బ్యాక్ లైఫ్. ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్నోవేటర్ అనమాట స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ గొప్పతనం ఏంటి తెలుసా? డిస్ట్రక్టివ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరున్నారు, మనం ఒకటి చేసిన తర్వాత, తయారు చేసిన తర్వాత మనం కాంప్లిసెంట్ అయిపోతాం. కాంప్లిసెంట్ అంటే ఇంకా చాలని. కానీ అలా కాదు. యాపిల్లో ఒక సిరీస్ వస్తే వితిన్ 2 years నెక్స్ట్ సిరీస్ వస్తాయి, వితిన్ 1.5 year ఇంకో సిరీస్ వస్తాయి, వితిన్ 5. ఇప్పుడు యాపిల్ 16 Pro, యాపిల్ 17. వై? యాపిల్లోనే ఎందుకు అడ్వాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు? విల్ యూ యూజ్ యాపిల్ ఫోన్ 5, 6 or 7? వై యూ ఓన్లీ యూజ్ యాపిల్ 16 Pro, 17 Pro? యాపిల్ 10 మోడల్, 4 మోడల్ ఎందుకు వాడరు? యాపిల్ 16 Pro, 17 Pro ఎందుకు వాడతారు చెప్పండి? వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి చెప్పండి? సో అన్లెస్ యూ ఎక్స్పాండ్, అన్లెస్ యూ గ్రో, యు ఆర్ గోయింగ్ టు పెరిష్. నువ్వు కనుక అడ్వాన్స్ అవ్వకుండా వెళ్ళకపోతే, నువ్వు కనుక విస్తరించుకుంటూ వెళ్ళకపోతే, నువ్వు కనుక అప్డేట్ అవ్వకపోతే నువ్వు పెరిష్ అవుతావని. యూ షుడ్ వర్క్ లైక్ ఏ లైవ్ కరెంట్, బట్ యూ షుడ్ నాట్ బీ లైక్ ఏ డెడ్ కరెంట్. ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. ఇప్పుడున్న మోడర్న్ యుగంలో ఎవరైతే టెక్నాలజీతో అప్డేట్ అవ్వరో, ఎవరైతే కరెంట్ రిలేటెడ్ వాటితో అప్డేట్ అవ్వదో వాళ్ళు అవుట్డేట్ అయిపోతారు. అది స్టీవ్ జాబ్స్ చెప్పాడు. యాపిల్